ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. ఆదివారం హైడ్రా హైదరాబాద్ లో మరొకసారి పంజా జులిపించింది. ఏదైతే అక్రమ నిర్మాణాలలో నిర్మించినటువంటి కట్టడాలు ఉన్నాయో వాటన్నింటినీ కూల్చివేత చేపడుతూ ఒకేసారి హైదరాబాద్ ఉన్నటువంటి 3-4 ప్రాంతాలలో కూల్చివేతల ప్రక్రియ కొనసాగిస్తూ హడలెత్తిస్తుంది. ప్రస్తుతం బోరబండ సున్నపు చెరువు వద్ద మనం ఉన్నాం. సున్నపు చెరువులో అక్రమంగా నిర్వహించినటువంటి FTL పరిధిలో నిర్మించినటువంటి కట్టడాలను కూల్చివేస్తున్నారు పోలీసు అధికారులు. భారీ బందోబస్తు నేపథ్యంలో చూడొచ్చు మన బిల్డింగ్ పూర్తిగా 5 స్టేర్స్ 4 అంతస్తుల హైట్లో కట్టినటువంటి కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఇంకా ఓపెనింగ్ కూడా కాలేదు. పూర్తిగా కన్స్ట్రక్షన్ అయిపోయి సిద్ధంగా ఉన్నటువంటి బిల్డింగ్ని భారీ మిషన్స్ ఎక్విప్మెంట్ తోటి ఉదయం నుంచే ఇక్కడ కూల్చివేతల ప్రక్రియ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఉదయం ఇక్కడ దీనికి సంబంధించిన ఓనర్ వాళ్ళకు యజమానులు కూడా వచ్చి కట్టుదారి పెట్టినటువంటి పరిస్థితి కూడా చూసాం. వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని బయటికి పంపించారు. సో ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి చెరువు సున్నపు చెరువు ఇది FTL పరిధిలో ఉంది. ఒకప్పుడు 26 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఆ సున్నపు చెరువు క్రమంగా 5 ఎకరాల లోపు కుచించుకుపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆ చెరువును కాపాడేందుకు పునరుద్ధరణ చేసేందుకు వీలుగా ఇక్కడ ఉన్నటువంటి FTL పరిధిలో ఉన్నటువంటి కట్టడాలు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ లారీలు అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న రేకుల షెడ్లు ఇవన్నీ కూడా పూర్తిగా FTL పరిధిలో ఉన్నటువంటి కట్టడాలే. సో ఇది మేజర్ పెద్ద బిల్డింగ్ కాబట్టి ప్రస్తుతం ఈ పెద్ద బిల్డింగ్ని కూల్చివేత ప్రక్రియ కొనసాగిస్తారు. మరొక వైపు అటువైపు కూడా చూడొచ్చు. అటువైపు ఉన్నటువంటి మరొక గోదాం లాంటి షెడ్ను కూడా కూల్చివేస్తున్నారు. రేకుల షెడ్ బ్లూ కలర్లో ఉన్నటువంటి దాన్ని ఇప్పుడే. సో ఈ లెక్కన ఈ ఒక బిల్డింగే కాదు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ బిల్డింగ్స్ అన్నిటిని కూడా ఈ సరౌండింగ్లో ఉన్నటువంటి చిన్న చిన్న కట్టడాలు రేకుల షెడ్లో ఉన్నటువంటి చిన్న చిన్న కట్టడాలు వీటన్నిటి కూడా ఇప్పుడు హైడ్రా ఈరోజు కంప్లీట్గా కూల్చివేసేటువంటి ప్రక్రియను కొనసాగించేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. ఒకసారి ఈ రోడ్డు మీద చూడొచ్చు. పబ్లిక్ అందరూ కూడా భారీగా ఇక్కడికి తరలి రావడం జరిగింది. చాలా పోలీసులు కూడా నిలబడ్డారు. చాలామంది ఎవరైతే ఆందోళన ఎవరైనా చేస్తారనే ఉద్దేశంతో పకడ్బందీ చర్యలు అయితే తీసుకుంటున్నారు. మొత్తం వ్యూ చూడొచ్చు. ఇది బోరబండకు సంబంధించినటువంటి సున్నపు చెరువు ప్రాంతం. సో ఇలా చెరువులన్నీ కూడా ఒకప్పుడు హైదరాబాద్లో పెద్ద పెద్ద చెరువులతో విరజిల్లినటువంటి పర్యాటక ప్రాంతంగా విరజిల్లినటువంటి ఈ యొక్క ప్రాంతం అంతా కూడా రాను రాను ఈ కబ్జాలకు ఆక్రమణలకు గురవుతూ చెరువులన్నీ కూడా కుచించుకుపోయి ఆ చెరువులు కాస్త కుంటలుగా మారి ఆ కుంటలు కూడా మొత్తానికి కొన్ని అయితే అస్తమించినటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో వాటన్నింటినీ కూడా కాపాడి పర్యావరణాన్ని మరలా పునరుద్ధరించి హైదరాబాద్ నగరాన్ని భవిష్యత్ తరాలకు అందించేటువంటి విధంగా ప్రభుత్వం హైడ్రా ఏర్పాటు చేసి ముందుకు తీసుకువెళ్తుంది. దాంట్లో భాగంగా ఈరోజు ఆదివారం దూకుడుగా వెళ్తుంది హైదరాబాద్ అని చెప్పొచ్చు. ఒకవైపు అమీన్పూర్లో కట్టడాలను కూల్చివేస్తున్నారు. మరొకవైపు మేడ్చల్ దుండిగల్లో కట్టడాలను కూల్చివేస్తున్నారు. సో కుక్కడపల్లి దగ్గర కట్టడాలను అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. అండ్ ఇక్కడ బోరబండ మాధవపూర్ దగ్గర ఉన్నటువంటి 100 ఫీట్స్ నియర్ బై ఉన్నటువంటి బోరబండ సున్నపు చెరువు దగ్గర ఉన్నటువంటి అక్రమ కట్టడాలను కూడా అక్కడ చూడండి NDRF బృందాలు కూడా రావడం జరిగింది. యాక్షన్ బృందాలు కూడా రంగంలో దిగినది స్పెషల్ ఫోర్స్ వాళ్ళందరూ ఆధ్వర్యంలో కూడా ఈ కట్టడాలను పూర్తిగా కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ చూడొచ్చు గోదాంలో అక్కడ సున్నపు బస్తాలు సంథింగ్ ఏవో ఐటమ్స్ ఉన్నాయి. అన్ని గోదామ్స్ లాగా రేకుల షెడ్ ద్వారా అక్రమంగా నిర్మించినటువంటి గోదామ్స్ అవి. దాంట్లో స్టోర్ చేసినటువంటి చాలా ఎక్విప్మెంట్ కూడా ఉన్నాయి. సో వాటన్నింటినీ కూడా అవి ఎక్విప్మెంట్స్ ఉన్నా కూడా ఎక్కడా కూడా ఆగకుండా హైడ్రా ఆ రేకుల షెడ్ను కూల్చివేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఇలా ఓవరాల్గా ఈరోజు ఈ పరిసర ప్రాంతం అంతా కూడా సుమారుగా 4 నుంచి 5 ఎకరాలు ఆ చెరువు ప్రాంతం ఎంత ఉందో ఇటువైపు కూడా అంతే ఆక్యుపైడ్ ప్రాంతంగా కనిపిస్తుంది. ఇదంతా కూడా కూల్చివేతల దిశగా హైడ్రా అధికారులు ముందుకు తీసుకువెళ్తున్నారు. ఇటు చూడొచ్చు ఈ బిల్డింగ్తో పాటు అక్కడ రేకుల షెడ్లు కూడా ఇప్పుడు తాజాగా మొదలుపెట్టారు కూల్చివేతకు సంబంధించి. అది అక్కడ సంథింగ్ ఏదో గోదాం అయి ఉంటుంది. దాంతో అట్లా చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ చిన్న చిన్న కట్టడాలన్నింటినీ కూడా ఇప్పుడు పూర్తిగా కూల్చివేసి ఈ ప్రక్రియ అంతా ఈరోజు ముగించేటువంటి దిశగా హైడ్రా అధికారులు చర్యలు తీసుకోబోతున్నట్టుగా మనకు కనపడుతుంది. ఏదేమైనా కూడా ఆదివారం హైడ్రా అధికారులు తీసుకున్నటువంటి ఈ యొక్క చర్య ఇప్పుడు ఒకసారిగా సెన్సేషన్గా మారింది. గత కొద్ది రోజులుగా కొంత స్తబ్దుగా ఉన్నటువంటి పరిస్థితి, ఒకవైపు వరదలు ఇలాంటి పరిస్థితులు అన్నీ కూడా వస్తున్నటువంటి దాంట్లో నిమగ్నమైనటువంటి ప్రజలు ఈరోజు ఒక్కసారిగా హైదరాబాద్లో మరొకసారి హైడ్రా పంజా జుల్పించడంతో హాట్ టాపిక్గా మారింది. ఎవరు ఎక్కడ ఎలాంటి కట్టడాలను కూల్చేస్తారు, ఎక్కడ ఎవరి నిర్మాణం కూలిపోతాయనో తెలియని పరిస్థితుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి సందర్భంలోనే ఈరోజు ఏకదాటిగా 3 ప్రాంతాలలో హైడ్రా అధికారులు తీవ్ర చర్యలు తీసుకుంటూ ఈ కూల్చివేతల ప్రక్రియను అయితే కొనసాగిస్తున్నారు. ఇది బోరబండ సున్నపు చెరువు వద్ద తాజా పరిస్థితి. మధ్యాహ్నం సాయంత్రం వరకు ఇది పూర్తిగా కొలాప్స్ చేసి అధికారులు ఈ కట్టడాలన్నీ కూడా కూల్చివేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. కెమెరామెన్ క్రాంతితో సాయి, బోరబండ సున్నపు చెరువు నుంచి.